చూద్దాం. తెలంగాణ మహిళలకు సీఎం రేవంత్ రెడ్డి బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. పూలను పూజిస్తూ ప్రకృతిని ఆరాధిస్తూ మహిళలు అత్యంత వైభవంగా నిర్వహించుకునే గొప్ప పండుగ బతుకమ్మ అని తెలిపారు. సిద్దిపేట జిల్లా బైరన్పల్లి గ్రామానికి వీరభైరవపల్లిగా మార్చాలని భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డికి వినతి పత్రం సమర్పించారు. బైరన్పల్లి గ్రామస్తులకు ఇచ్చిన హామీ మేరకు సీఎం దృష్టికి తీసుకువచ్చినట్లు చామల తెలిపారు. కాకినాడ జిల్లా ఒమ్మంగి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘంలో ఎరువుల పంపిణీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలో వాస్తవం లేదని సొసైటీ సీఈఓ నిర్మలా గణేష్ ఖండించారు. కొంతమంది కావాలనే తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. ఏపీలో 9 మంది ఐఏఎస్ అధికారులు ప్రభుత్వం బదిలీ చేసింది. ఏపీ జెన్కో ఎండీగా నాగలక్ష్మి, ఆర్ఎండ్బి డైరెక్టర్గా ప్రశాంతితో పాటు పలువురు అధికారులకు స్థానచలనం జరిగింది. పార్వతీపురం మాన్యం జిల్లా పాలకొండలో జరగనున్న శ్రీ కోటదుర్గమ్మ వారి దసరా మహోత్సవాల సందర్భంగా 11 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు అమల్లో ఉంటాయని డీఎస్పీ రాంబాబు తెలిపారు. భారీ వాహనాలు పట్టణంలోకి రాకుండా అన్నవరం మీదుగా దారి మరల్చునున్నట్లు తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా మడకసిరిలో సీఎం సహాయ నిధి చెక్కులను 45 మంది లబ్ధిదారులకు ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అందజేశారు. ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు వారం రోజుల్లో మడకసిరకు ఆంధ్రనివా జలాలు తీసుకొస్తామని తెలిపారు. పేదల ఆరోగ్య సంరక్షణకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి తెలిపారు. ప్రకాశం జిల్లా తూర్పు నాయుడుపాలెంలో 72 మంది లబ్ధిదారులకు సీఎం సహాయ నిధి చెక్కులను పంపిణీ చేశారు. నిజామాబాద్ పోలీస్ కమిషనర్ సాయి చైతన్య బెంగాల్లోని శ్రీ లింబాద్రిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్నారు. రానున్న లింబాద్రిగుట్ట జాతర బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లపై అధికారులకు సూచనలు చేశారు. శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో ఐసా రాష్ట్ర ఉపాధ్యక్షుడు శివకుమార్ ఆధ్వర్యంలో 4 కాలేజీల విద్యార్థులు నిరసన ర్యాలీ చేపట్టారు. ప్రభుత్వం మెడికల్ కాలేజీలో ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పేద ప్రజలకు సేవ చేసే ఆర్టీసీకి ఇబ్బంది పెడతారని రాష్ట్ర బహుజన చైతన్య వేదిక అధ్యక్షుడు శివరామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. కరువు నేలపై కరుణ చూపించిన ట్రస్టులపై వివక్షత ఎందుకని శ్రీ సత్యసాయి జిల్లా పెనుకొండలో పేదల ప్రజల కలిసి ర్యాలీ నిర్వహించారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో పాఠశాలలో ముందస్తు బతుకమ్మ వేడుకలు ఘనంగా జరుపుకున్నారు. విద్యార్థినిలు వివిధ రకాల పూలతో అలంకరించిన బతుకమ్మను పాఠశాల ఆవరణలో ఉంచి ఆటపాటలతో సంబరాలు జరుపుకున్నారు. ఖమ్మం జిల్లా తనికెళ్ల గ్రామ సమీపంలోని గుట్టల నుంచి అక్రమంగా మట్టిని తరలిస్తున్న 5 లారీలను మైనింగ్ అధికారులు పట్టుకున్నారు. అధికార పార్టీ నాయకుడి అండదండలతో ప్రభుత్వ అనుమతులు లేకుండా అక్రమంగా మట్టి రవాణా చేస్తున్నారని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా నల్లచెరువు ఎల్లమ్మ స్వామి వీధిలో భార్యపై భర్త హత్యాయత్నం చేశాడు. నిద్రిస్తున్న బాలామణి అనే మహిళపై మద్యం మత్తులో కత్తితో దాడి చేసి గాయపరిచాడు భర్త నారాయణస్వామి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. నారాయణపూర్లో భార్యను అతి కిరాతకంగా హత్య చేశాడో భర్త. గజల తిరుపతి అనే వ్యక్తి భార్య శ్రవంతిని గొడ్డలితో మెడపై నరికి హత్య చేశాడు. కామారెడ్డి గాంధీనగర్ కాలనీలో మహిళ మెడలో నుంచి బంగారు గొలుసు దొంగిలించిన భాస్కర్ రెడ్డి, బాబా గౌడ్లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు అడిషనల్ ఎస్పీ చైతన్యారెడ్డి తెలిపారు. వారి వద్ద నుంచి ఒక ద్విచక్ర వాహనం, 3 తులాల బంగారు గొలుసు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఎన్టీఆర్ జిల్లా నందిగామలో విషాదం చోటు చేసుకుంది. పొలంలో మోటార్ ఆన్ చేస్తుండగా కరెంట్ షాక్ కొట్టడంతో కొమ్మినేని నాగేశ్వరరావు అనే రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సతీమణి లక్ష్మి బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్నారు. మహిళలతో కలిసి సాంప్రదాయ నృత్యాలతో ఆనందోత్సవాల నడుమ బతుకమ్మ సంబరాలు జరుపుకున్నారు.
రిజిస్ట్రేషన్ శాఖలో నూతనంగా ప్రవేశపెట్టిన సాంకేతిక మార్పుల వల్ల అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని దస్తావేజు లేఖలు పెండౌన్ చేశాయి. ఆ విధానాల సవరణ చేయాలని డిమాండ్ చేస్తూ ప్రకాశం జిల్లా మార్కాపురంలో సబ్ రిజిస్టర్కు వినతి పత్రం అందజేశారు. సంగారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్లు సీజ్ చేయబడిన నిషేధిత 583 కిలోల ఎండు గంజాయి, 1.7 కిలోల అల్ఫాజోలం, 980 గ్రాముల ఎండిఎంఏను దహనం చేసినట్లు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ తెలిపారు. జిల్లాలో ఎవరైనా గంజాయి, ఇతర మత్తు పదార్థాలను విక్రయించినా, సరఫరా చేసినా, సాగు చేసినా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. తెలంగాణ ప్రభుత్వ సంగీత నాటక అకాడమీ ఆధ్వర్యంలో ఈ నెల 21 నుంచి 2 రోజుల పాటు కాళోజీ కళాక్షేత్రంలో కాకతీయ నృత్య నాటకోత్సవాలు నిర్వహిస్తున్నట్లు అకాడమీ అధ్యక్షురాలు ఆచార్య అలేఖ్య పుంజాల తెలిపారు. తొలిసారి నిర్వహిస్తున్న కాకతీయ సాంస్కృతోత్సవాలకు ఉచిత ప్రవేశం కల్పిస్తున్నామని ఆమె తెలిపారు. ఇక ఇవి ఇప్పుడు వరకున్న బులెటిన్ అప్డేట్స్. చూస్తూనే ఉండండి ఐ న్యూస్. మీతోనే